దేవుడు నా చేతిని విడిచిపెట్టాడని మనం అనేకమైన సార్లు మనము కృంగిపోతాము, కన్నీళ్లు విడుస్తుంటాము. అయితే దేవుడు మన చేతిని అయితే విడిచిపెట్టలేదు, కానీ దేవుడి యొక్క చేతిని మనమే విడిచిపెట్టి మన సొంత ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాము. అందుకే మన మీద విపరీతమైన శ్రమలు మనకు కలుగుతున్నాయి. ఆనాడు యోనా కూడా అంతే, దేవుడు చెప్పిన మాట వినకుండా, దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళకుండా యోనా తన ఇష్టానుసారంగా వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ యొక్క సముద్రములో భయంకరమైన తుఫానులో చిక్కుకొని ఆ యొక్క వేదన చెందాడు. అంత కష్టం ఎలా వచ్చింది యోనాకి అంటే దేవుని యొక్క మాట వినలేదు కనుక, దేవుని యొక్క మాట పక్కన పెట్టి తన సొంత ఆలోచన ప్రకారం ఆయన వెళ్ళాడు కనుక భయంకరమైన శ్రమ ఆయనకు కలిగింది. ఈరోజు నీకు నాకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే దేవుడి యొక్క మాట మనం వినట్లేదు కనుక, అందుకే మన మీదకి శ్రమ అనేది వస్తుంది. కనుక ఇప్పుడైనా దేవుడి మాట విందాం, దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం.